హాయ్ అండి. ఈరోజు విజయవాడ గవర్నర్పేటలో ఉన్న రామయ్య మెస్ చూపిస్తాను. అక్కడ మేము లంచ్కి వెళ్ళాము విజయవాడ వెళ్ళినప్పుడు. ఇది 38 ఇయర్స్ నుంచి రన్ అవుతోంది. అంటే 1975, 80 ఆ మధ్యలో రామయ్య అనే ఒక వ్యక్తి దీన్ని స్థాపించడం వల్ల అతని పేరు మీదనే రామయ్య మెస్ అని ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఆ రామయ్య అనే వ్యక్తి నుంచి వేరే ఫ్యామిలీ తీసుకొని దాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి. పెళ్లి భోజనం, విందు భోజనం, నార్మల్‌ది 3 సెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువగా విందు భోజనం, పెళ్లి భోజనం అనేది టూరిస్టులు చేస్తూ ఉంటారు. నార్మల్ భోజనం రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా! బిజినెస్ మీద పని మీద రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు వాళ్ళకి. చాలా బావుంది. 11:30 టు 4:30 వరకు ఇక్కడ ఈ లంచ్‌ని ప్రొవైడ్ చేస్తారు. చక్కగా అరిటాకు వేసి అన్నీ వడ్డిస్తూ ఉంటే చూస్తూ ఉంటేనే అసలు తినకుండానే మా కడుపు నిండిపోయింది. ఎన్ని రకాల ఐటమ్స్ చూడండి. పుల్కా ఇచ్చాడు, పన్నీర్ కర్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సపరేట్గా ఒక బనానా, వడ, పూతరేకు చూడండి, భక్షం. వీటిని చూస్తేనే కడుపు నిండిపోయింది. మా ఫ్యామిలీ ఏ టూర్కి వెళ్ళాలన్నా ఒక ప్లానింగ్తో వెళ్తుంది. ఆ ప్లానింగ్లో భాగంగా మొట్టమొదట రూమ్స్ బుక్ చేసేసుకుంటాము, దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటాము. ఇవన్నీ అయిన తర్వాత ఫస్ట్ ఫుడ్కి ప్రియారిటీ ఇస్తామండి మేము. ఏ ఊరికి వెళ్తున్నాము, అక్కడ ఏ వంటలు బాగుంటాయి, ఎలాంటి మెస్సులు ఉన్నాయి ఏంటనేది యూట్యూబ్లో మా పాప చాలా సెర్చ్ చేసి రివ్యూస్ కూడా చదువుతుంది. చదివేసి ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఆ హోటల్లో తినాలి. ఏదో తింటాము, ఫుడ్ ఎక్కువ తీసుకుంటామని కాదు, తక్కువ క్వాంటిటీ మేము తింటాము. అయినా కూడా డిఫరెంట్ హోటల్స్ని మేము ఖచ్చితంగా వెళ్ళాలి, చూడాలి, ఆ టేస్ట్ అనేది తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఆతృత మాత్రం మా ఫ్యామిలీలో ఎక్కువగా ఉంటుంది. పొంగలి, పులిహోర, వెజిటబుల్ రైస్ ఇవన్నీ ఇచ్చాడు. పొంగల్ అంటే చాలా ఇష్టం అండి నాకు. పరమాన్నం అంటాం కదా, అది ఒక 3 టైమ్స్ వేయించుకొని తినేసాను. దాంతోనే నా కడుపు నిండిపోయింది. విస్తరిలో ఎన్ని వడ్డించినా కూడా పప్పు, అప్పడం, నెయ్యి వీటిని చూడగానే ఈ 3 కలుపుకొని తింటే ఆహా, అద్భుతమైన రుచి. చాలా టేస్టీగా ఉన్నాయండి వంటలు మాత్రం. బాదం పాలు ఇచ్చాడు, చాలా రుచిగా ఉన్నాయి. ఆ తర్వాత రకరకాల పొడులు, చిట్ల పొడి, కారపొడి, కరివేపాకు పొడి, రకరకాల పొడులు వడ్డిస్తూ ఉంటే ఒక్కొక్క ముద్ద కొంచెం పొడి వేసుకొని కొంచెం అలా కొద్దిగా కలుపుతూ కడుపు నింపేసుకున్నాం. గోంగూర పచ్చడి, ఆ తర్వాత సాంబారు, చల్లచారండి. అద్భుతం అనిపించింది చల్లచారు. చాలా టేస్టీగా ఉన్నాయి, దాన్ని మించిన ఒకటి రుచి. చాలా ఐటమ్స్ మిగిలిపోయాయండి, మేము తినలేకపోయాము. మిగిలిన ఐటమ్స్ ప్యాకింగ్ కోసమని మాకు కవర్స్ ఇచ్చారు. ఇస్తే ఆ కవర్లో ఐటమ్స్ అన్నీ మేము ప్యాక్ చేసేసుకొని తీసుకొని వచ్చాము. చాలా బాగా అనిపించిందండి. విజయవాడ వెళ్ళిన వాళ్ళు మాత్రం రామయ్య మెస్కి వెళ్ళకుండా మాత్రం రాకండి. చక్కటి భోజనాన్ని తిని మాత్రమే రండి. మేమైతే విజయవాడ వెళ్ళినప్పుడల్లా కంపల్సరిగా ఈ రామయ్య మెస్కు వెళ్తాము. విజయవాడలోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ తాగాము. అక్కడ ఎస్ఎస్ఎస్ ఇడ్లీ అని చెప్పేసి ఒక కేవలం ఇడ్లీ మాత్రమే దొరికే టిఫిన్ సెంటర్ ఉంది. అక్కడ ఇడ్లీ తిన్నాము. విజయవాడలో
అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్. చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇవి. చాలా కనిపించాయి మాకు విజయవాడలో. చాలా టేస్టీగా ఉండొచ్చు, ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళాము. అక్కడ మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ని ప్యాక్ చేసేసుకున్నాం. ఈసారి విజయవాడ టూర్ చాలా బాగా జరిగిందండి. మాకు చాలా లీజర్గా అనిపించింది. దైవ దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి. మంచి ఫుడ్ తింటూ అటు దైవ దర్శనాలతో పాటు చక్కటి ప్రయాణం చేస్తూ విజయవాడ టూర్ని చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నాం.